హాయ్, వెల్కమ్ టు విధాత. అర్ధరాత్రి 1 గంటకు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హైడ్రామా నడిచింది. గ్యారంటీలు కాదు, 6 ఎమ్మెల్సీలను అధికార పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండగా తాజాగా ఎమ్మెల్సీలు సైతం అదే బాట పట్టారు. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఎలాంటి ముందస్తు ప్రకటన కానీ సమాచారం కానీ లేకుండా అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో 6 ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేష్లను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మీడియా కంటపడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్కు నిజానికి 4 మాత్రమే ఉన్నారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. కేసీఆర్ భరోసా ఇస్తున్నా వలసలు మాత్రం ఆగడం లేదు. భవిష్యత్ బీఆర్ఎస్ దేనని ఎవరు తొందరపడొద్దని కేసీఆర్ చెప్పిన 2వ రోజే ఆ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. భవిష్యత్తులోనూ ఆ పార్టీని పలువురు నేతలు వీడొచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు గులాబీ బాస్ ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తిగా మారింది. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ల కోసం విధాత మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.